నమస్తే, తెలుగురాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అనేక విషయాల్ని, సినిమాలకు సంబంధించి మరికొన్ని విషయాలు ఎప్పటికప్పుడు మీకు అందరికీ అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఫేస్బుక్లో ఒక ఆర్టికల్ చూడడం జరిగింది. చిరంజీవి గారు ఆయన పెళ్లి సమయానికి ఏదో చిరిగిన చొక్కా వేసుకొని సురేఖ గారికి తాళి కట్టారు అనేది, అది ఒక సినిమా షూటింగ్లో భాగంగా అక్కడ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇమీడియట్గా ఇక్కడికి వచ్చాడు అనేసి అని ఒక ఆర్టికల్ చదవడం జరిగింది. మరి చిరంజీవి గారి రాసిన చిరంజీవి గారి జీవిత పుస్తకంలో ఈ ఆర్టికల్ ఎక్కడ కనిపించలేదు. మరి అది రాసిన వ్యక్తి మన దగ్గర ఉన్నప్పుడు ఎందుకు ఈ డౌట్ని మైండ్లో పెట్టుకోవాలి, ఆయన్ని అడిగితే అయిపోతుంది కదా అనేసి అని ఆయన ముందు ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాను. మన చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు చిరంజీవి బయోగ్రఫీ రాసిన వ్యక్తి, రెండు ఆయనే కాబట్టి ఆయన గురించి ఆయన మాటలను అడిగి తెలుసు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సండి గారు. మొన్న చూసా ఏదో ఈ సినిమాకి సంబంధించి ఆ సినిమాలో సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు అల్లు రామలింగం గారు చూసారట. నెక్స్ట్ అల్లు అరవింద్ గారిని అక్కడికి పంపించారంట. అక్కడ ఉన్న నిర్మాతకి చెప్పారట. సురేఖ గారు ఆయన్ని చూసి ఆయన పెద్ద ఏమంత స్టైలిష్గా లేరు అనేసి సురేఖ గారు అంటే అల్లు రామలింగం గారు స్టైల్ లుక్ ఏంటి, ఏలుతాడు సినిమా ఇండస్ట్రీని ఆయన అన్నారంట. ఇలా అంటూ చాలా కథనాలు చూడడం జరిగింది. దాంట్లో కొసమెరుపు ఏంటంటే ఆయన మ్యారేజ్ అంటే తాళి కట్టే టైంకి ఆయన మోచేతి దగ్గర చొక్కా చిరిగిపోయి ఉందంట. ఏంటిది నిజమా? మన అల్లు రామలింగ గారి ఇంటి మేడ మీద పోర్షన్లో సత్యనారాయణ అని చిరంజీవి గారి స్నేహితుడు ఉండేవారు. ఆ సత్యనారాయణ గారిని కలుసుకోవడానికి చిరంజీవి గారు వచ్చి హుందాగా మేడమెట్లు నడుచుకుంటూ వెళుతుంటే కనకరత్నమ్మ గారు చూసి, సత్యనారాయణ ఎవరు నీ గదికి వచ్చారా, ఎవరు ఏంటి ఆ కుర్రాడు ఎవరు అంటే, ఇట్లా సినిమాలో నటిస్తున్నాడండి నా స్నేహితుడు పలానా వాళ్ళని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ రోజు టీ పైకి తర్వాత మళ్ళీ ఒకసారి చిరంజీవి గారు వచ్చారు. వచ్చినప్పుడు ఈవిడ కనకరత్నం గారు మళ్ళీ చిరంజీవి గారిని చూసే మిస్తో పిలిచి సత్యనారాయణని పిలిచి, అమ్మాయి టీ పట్టుకెళ్ళండి, ఇద్దరు కుర్రాళ్ళు టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటే టీ పంపించారు. పైకి పంపిస్తే ఆ సమయంలో చిరంజీవి గారు మళ్ళీ పైనుంచి కిందికి చూడటం, కిందికి రావడం, నడుచుకుంటూ వెళ్ళటం మళ్ళీ చూశారు. చూసి ఆవిడకి చాలా సదభిప్రాయం ఏర్పడింది కనకరత్నమ్మ గారికి. ఏర్పడి అల్లు రామలింగ గారు షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత నింపాద గారిని కూర్చోబెట్టి, వాస్తవానికి సురేఖ గారికి వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఐపీఎస్ ఆఫీసర్ సంబంధాలు చూస్తున్నారు, అప్పటికి అనుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అల్లు అరవింద్ గారి తర్వాత అల్లు వెంకటేశ్వరరావు గారిని ఆ కుమారుడు ప్రమాదవశాత్తు చనిపోయిన తర్వాత వసంత లక్ష్మి గారిని నవభారతి గారు ఉంటారు, ఆవిడకి కొంత అనారోగ్యం వల్ల ఆవిడకి వివాహం కాల, అరవింద్ గారికి అక్కయ్య గారు, ఆవిడ ఇంట్లోనే ఉన్నారు. వసంత లక్ష్మి గారిని డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి ఇచ్చి చేయటం, వెంకటేశ్వర గారి వివాహం, డాక్టర్ గారి వివాహం, అరవింద్ గారి వివాహంతో ఒకరోజు తేడాలో జరిగినాయి. సురేఖ గారి పెళ్ళే ఉంది ఇంకా చేయటం. డాక్టర్ గారికి ఇచ్చాం, సంబంధం చేసుకున్నాం. అరవింద్ గారికి మంచి వ్యాపారవేత్తల కుటుంబం నుంచి కోడల్ని తెచ్చుకున్నాం, నిర్మల గారిని. అట్లా మన చిట్టి గారిని పిలుచుకుంటారు సురేఖ గారిని. మనం చిట్టికి ఒక ఐఏఎస్ని కానీ ఐపీఎస్ని కానీ అట్లాంటి చర్చలు జరుగుతున్న సందర్భంలో రామలింగ గారి ఇంటికి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి, రామలింగ గారికి ముక్కు మీద కోపం ఉంటుంది. ఎంత చతుర్లో, ఎంత సంభాషణ చతుర్లో కోపం తాండవిస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని నేను ఎప్పుడు గురి కాలేదు, అది వేరే విషయం. ఆయన రాగానే కూర్చుని చాలా మర్యాదపూర్వకంగా, చాలా గౌరవపూర్వకంగా, చాలా ప్రేమపూర్వకంగా కనకరత్నం గారు కాఫీ తీసుకొచ్చేవడం, ఆయనకి ఎక్కడో ఆయనకి ఏదో చెప్పాలనుకుంటున్నారు అందుకని అని అర్థం. ఏంటి విషయం అంటే, ఏం లేదు, సత్యనారాయణ స్నేహితుడంట, మనవాళ్ళేనంట, మీతో పాటు సినిమాల్లో కూడా నటించి ఉంటాడు అనుకుంటాను, ఫలానా అబ్బాయి ఫలానా పేరు అని చెప్పారు. తెలుసు మన ఊరి పాండవులు అన్నీ చేశారు, తెలుసు. అంటే మన చిట్టికి చేసుకుంటే ఎలా ఉంటుందంటే, సినిమాల్లో వేషాలు వేసుకునే అబ్బాయికి ఇవ్వకూడదు అనుకుంటున్నాం కదా, సినిమా ఆర్టిస్ట్ వద్దు, నేను సినిమా వాడిని అయినప్పటికీ, సినిమాలో వేషాలు వేస్తున్నప్పటికీ, అరవింద్ గారు అప్పటికి అరవింద్ గారి పేరు పెట్టి అల్లు రామలింగ గారు సినిమాలు కూడా తీశారు. అప్పటికి 5 సినిమాలు చేశారు అప్పటికి థాట్స్లో. అయినా సినిమా వాతావరణంలో ఉన్నవాడు వద్దు అని అనుకుంటున్నాం కదా, ఇదేంటి ఇప్పుడు అనుకోకుండా నువ్వు ఇలా తీసుకొచ్చావు అని అంటే, మరి అబ్బాయి గుణగణాలు కనుక్కోవాలంటే అల్లు రామలింగయ్య గారు మనవూరి పాండవులు మనవూరి పాండవులు షూటింగ్ అయిపోయి రాజమండ్రి దగ్గర నుంచి రామలింగయ్య గారికి చిరంజీవి గారికి ఒకే ట్రైన్, ఇద్దరు తిరిగి చెన్నై రావాలి. వస్తున్నప్పుడు రామలింగయ్య గారు సాయంత్రం చక్కగా బిగించి వేసి కొంచెం వేస్తావా అని అడిగారు. వేస్తే బాబోయ్ నేను ఆంజనేయ స్వామి భక్తుండండి, నాకు అలాంటి అలవాట్లు లేవు అనేటప్పటికి ఆయనకి చాలా సదభిప్రాయం ఏర్పడింది. సినిమా వేషాలు వేస్తూ సాయంత్రం అయ్యేటప్పటికి పుచ్చుకొని అంటున్నాడే,
బాగున్నాడు కుర్రాడు రాణిస్తాడని అది గుర్తొచ్చింది ఆయన. ఉమ్. వాస్తవానికి ఏంటంటే జయకృష్ణ గారు మేకప్ చీఫ్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ అప్పటికే మనూరి పాండవులు, భక్త కన్నప్ప ఇవన్నీ చేశారు కదా. జయకృష్ణ గారిని పిలిచి మనవాళ్ళే అంటున్నారు ఏంటో కనుక్కుంటే, జయకృష్ణ గారు అప్పటికి వెంకట్రావు గారు, అంజనాదేవి గారు నెల్లూరులో ఉంటున్నారు. జయకృష్ణ గారు నెల్లూరు వచ్చారు. నెల్లూరు వచ్చి జయకృష్ణ గారు మాట్లాడారు. జయకృష్ణ గారు మాట్లాడి మీకు సమ్మతం అయితే మీరు అమ్మాయిని చూసుకోవడానికి మీరు రావచ్చు, పలానా రోజు పలానా తేదీ బాగుండి అని మీరే చెప్తే ఇది మా ఫోన్ నెంబర్లు చేస్తే మీ ఫోన్ నెంబర్ ఏంటి, ఇప్పుడు అన్నీ పీపీ నెంబర్లు లేకపోతే ల్యాండ్లైన్లు అలాంటి వాతావరణం కదా అప్పట్లో. అనుకున్న తర్వాత అరవింద్ గారిని చిరంజీవి గారి దగ్గరికి పంపించారు. పంపించిన తర్వాత పున్నమి నాగు షూటింగ్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు షూటింగ్ సమయంలో వెళ్ళి కలిసి అరవింద్ గారు చెప్పటం, దీని తర్వాత మా అమ్మా నాన్నలతో మాట్లాడి చెప్తానని ఆయన అనటం, మీ అమ్మా నాన్నలతో మాట్లాడటానికి జయకృష్ణ ఆల్రెడీ వెళ్ళాడంటాం. జయకృష్ణ గారు వచ్చిన తర్వాత అల్లు రామలింగ గారు, అరవింద్ గారు జయకృష్ణ గారిని ఒకే విషయం అడిగారు. ఎందుకంటే వాళ్ళిద్దరికంటే రామలింగ గారు అరవింద్ గారుల కంటే జయకృష్ణ గారికి చిరంజీవి గారు అప్పటికి సన్నిహితుడు. ఎందుకంటే తొలి దండ, తొలి షీల్డు, తొలి పారితోషికం ఇచ్చింది జయకృష్ణ గారు మనూరి పాండవులు. ఏంటి అబ్బాయి మీద అభిప్రాయం ఏంటి, వరుసగా సినిమాలు చేస్తున్నాడు, వరుస మంచి సినిమాలు చేస్తున్నారు, బాలచంద్ర గారు, బాపు గారు వీళ్ళంతా, ఈరంక శర్మ వీళ్ళంతా చేస్తున్నారు, నీకేమనిపించిందంటే జయకృష్ణ గారు ఒకే ఒక మాట చెప్పాడంట, ₹1,00,000 ఆర్టిస్ట్ అవుతాడు జయకృష్ణ గారు నిర్మాత. చిరంజీవి గారు ₹1,00,000 ఆర్టిస్ట్ అవుతాడు కాబట్టి ఆలోచించకుండా ఇచ్చేయండి. ఆ అబ్బాయి క్రమశిక్షణ కానీ సమయపాలన కానీ అద్భుతం అనేటప్పటికి ఇంకేం ఆలోచించలేదు. అల్లు రామలింగ గారు వెళ్ళి నిశ్చితార్థానికి వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు. పెళ్లి చూపుల్లో ఒకరినొకరు చూసుకున్నారు, ఒకరికొకరు నచ్చారు. అయిపోయిన తర్వాత నిశ్చితార్థం వెంటనే వెళ్ళి రామారావు గారిని పెద్దగా తీసుకొచ్చి పెద్దగా రామారావు గారి సమక్షంలో నిశ్చితాంబూలాలు మార్చుకున్నారు రామలింగ గారు, వెంకట్రావు గారు. నిశ్చితాంబూలాలు మార్చుకున్న తర్వాతే మీకు 1980 ఫిబ్రవరి 20 ఉదయం 11:50 శ్రీ రాజేశ్వరి కళ్యాణ మండపంలో చిరంజీవి గారు సురేఖ గారుల వివాహం చెన్నైలో జరిగింది. కాకపోతే మీకు ఆ పెళ్లి మరుసటి రోజు ఆ 2 రోజులు ఏంటంటే మీకు ఆ ముందు రోజు వరుసగా 10 రోజులు 15 రోజులు ముంబైలో షూటింగ్ అయింది. తాతయ్య ప్రేమలీలోని ఎంఎస్ రెడ్డి గారి సినిమా, నూతన్ ప్రసాద్ గారి కాంబినేషను. రేపేమో పెళ్ళి అనమాట, రేపే ఉదయం ముహూర్తం, సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు ఆయన షూటింగ్లో. వెళ్ళి ఎంఎస్ రెడ్డి గారిని ఒప్పించి అరవింద్ గారు, జయకృష్ణ గారు ఇద్దరు ఆఖరి ఫ్లైట్ ఏది ఉంటే ఆ ఫ్లైట్ టికెట్ తీసుకుని చిరంజీవి గారిని తీసుకుని కళ్యాణ మండపాన్ని తీసుకొచ్చారు. జయకృష్ణ గారి పాత్ర చాలా ఉందండి చిరంజీవి గారి వివాహం. దాంట్లో ఏంటంటే ఆ సినిమా లొకేషన్ కి దగ్గరలోనే కళ్యాణ మండపాన్ని మాట్లాడేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా సినిమా షూటింగ్ ప్లస్ వివాహం రెండు అయ్యేటట్టు చేశారు. ముంబైలో షూటింగ్ అయిన తర్వాత వచ్చి వెంటనే వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తర్వాత మరుసటి రోజు అగ్ని సంస్కారం ప్రివ్యూ, అగ్ని సంస్కారం ఒక సినిమా, ఆ సినిమా ప్రివ్యూకే దేనికో వెళ్ళారు వీళ్ళిద్దరు. ఏది కాళ్ళపరాణ ఆరని వధువు వరుడిద్దరు సినిమాకి వెళ్ళారు. సినిమాకి వెళ్ళి పరమ బోరు సినిమా, అటర్ ఫ్లాప్ అగ్ని సంస్కారం. ఇద్దరు వెలుపలికి వచ్చి ఏంటి సినిమా ఫ్లాప్ అని అర్థమైపోయింది, వెలుపలికి వచ్చి సినిమా ఫ్లాప్, సినిమా పెళ్ళైన వెంటనే సినిమా ఫ్లాప్ అయింది అని మాట్లాడుకోవట్లే. ఇద్దరు ఏమైనా మాట్లాడుకుంటూ వస్తున్నారు. చిరంజీవి గారు సురేఖ గారిని అడిగింది ఏంటంటే, నువ్వు నన్ను పెళ్లి చూపుల్లోనే కదా మొదట చూసిందని అడిగారు. అడిగితే నేను నిన్ను పెళ్లి చూపుల్లోనే మొదట చూశాను, చిరంజీవి గారు సురేఖ గారిని పెళ్లి చూపుల్లోనే చూశాడు ఆయన. నువ్వు నన్ను పెళ్లి చూపుల్లోనే కదా చూసావంటే కాదు అంది ఆవిడ. మరి ఎప్పుడు చూసావని అడిగారు. శంకరాభరణం ప్రివ్యూకి వచ్చాము అమ్మా నాన్నతో పాటు, నేను వచ్చిన రోజు చూశాను మిమ్మల్ని. చూసి మీరేమో ఆయన ఇట్లా ఆర్టిస్టు హీరోగా కూడా చేస్తున్నాడు అంటే మీరేమో పైజామా కుర్తాల్లో వచ్చారు, ఏంటి హీరో అంటున్నారు, పైజామా కుర్తాలో జర్నలిస్ట్ లాగా వచ్చాడేంటి అనుకున్నాను నేను. అంటే విశ్వనాథ్ గారి సినిమా ప్రివ్యూ కదా, అలా వస్తే సంప్రదాయబద్ధంగా వస్తే బాగుంటుంది, పైజామా కుర్తాల్లో వచ్చాను నేనని చెప్పారండి చిరంజీవి గారు. అయిపోయిన తర్వాత మీరు మా ఇంటి మేడ మీదకి వచ్చారు తెలుసా మీకు అని అడిగారంట సురేఖ గారు. అవును అన్నారంట. ఆ టీ పెట్టి పంపించింది నేనే. అవును మరి నువ్వు కనిపించలేదే అన్నారంట. అంటే కనిపిస్తే ఇంకేమన్నా ఉందనా, నాన్నగారికి తెలిస్తే అంతే సంగతులు, టీ మాత్రం పెట్టి పంపించింది నేనే అని సురేఖ గారు చెప్పారంట. మీకు సురేఖ గారితో పలానా చిరంజీవి అనగానే
ఆయన ట్రెండీగా అప్డేటెడ్గా ఉన్నాడు, పైజామా కుర్తా వేసుకుని వచ్చాడు హీరో అంటున్నారని అన్నారంటే ఇప్పుడు సురేఖ గారు ఇంట్లో. ఓకే, అదే అందుకోసం అంటే స్టైలిష్ గా లేడు అనేసారంటే అల్లు రామలింగయ్య గారు స్టైలిష్ ఇంపార్టెంట్ కదా, మంచి యాక్టర్ అవుతాడు ఆయన, వెళ్తాడు అనేసి నేను చెప్పారు అని అంటే, ఇదేంటి సురేఖ గారు ఇష్టపడే చేసుకున్నా అన్నారు, స్టైలిష్ గా లేరు అని ఆవిడ చెప్పారా అని డౌట్ వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు ఫ్రాన్స్ కి వెళ్ళిపోయారు కదా చిరంజీవి గారు, ఏది 47 రోజుల సినిమాకి సురేఖ గారితో కలిసి వెళ్ళారు ఫ్రాన్స్ కి, హనీమూన్ ఫ్రాన్స్. ఓకే, 47 రోజుల సినిమా షూటింగ్ 27 days జరిగింది. అలా ఏంటంటే మీకు ఇక్కడ స్టైలిష్గా లేరు కాదు, అసలు ఆ తర్వాత ఎన్ని స్టైల్స్కి ఆయన ఆద్యుడయ్యాడు, ఎన్ని ట్రెండ్స్కి ఆయన బాధ్యుడయ్యాడు, ఎన్ని కొత్త ట్రెండ్స్ని ఆయన ప్రవేశపెట్టాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తాను, అసలు ట్రెండ్ సెట్ చేసినటువంటి హీరో, ట్రెండ్ని బద్దలు కొట్టినటువంటి హీరో, సరికొత్త ట్రెండ్లని సృష్టించినటువంటి హీరో మెగాస్టార్ చిరంజీవి గారే. ఓకే, మిగతా వాళ్ళందరికీ మనం ఆపాదించుకుంటాం కానీ చిరిగిన చొక్కా వేసుకుని తాళి కట్టారా? కాదు చిరిగిన చొక్కా వేసుకుని తాళి కట్ట. ఆయన చాలా చాలా బలంగా ఉండరు కదా, ఆయన చాలా వేగంగా లేచేటప్పటికి అది కొంచెం ఇదైంది అంతే. ఓకే, అంటే చిరిగిన చొక్కా అయితే తాళి కట్టద్దా అనేసి అని అన్నారు అనేసి దాంట్లో ఆర్టికల్ చూసాక మీరు రాసిన దగ్గర ఏది ఇది లేదు కదా అని అనిపించింది. తెలిసి తెలియని వాళ్ళు చాలా వంటకాలు వండి వారుస్తూ ఉంటారు. ఓకే, వాటన్నిటిని కూడా మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఓకే, మొత్తానికి అయితే ఒక మంచి క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు.